అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క డబ్బుల విడుదలకైతే ఆమోదం తెలిపారనమాట. ఇక ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా ముందుగా ఈ అకౌంట్లు కలిగి ఉన్న వారికి, ఈ జిల్లాల వారికి డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ముఖ్యంగా వీరికి డబ్బులు తొందరగా వేయడానికి అవకాశం ఉంటుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి. ఇక మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు విడతల వారీగా ఈ డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనకు వెంటనే కూడా ఒకేసారి యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి సంవత్సరానికి 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందంటే ఇప్పుడు మనకు కేవలం 3 నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఈ నిర్ణయం తీసుకుని రైతులకు ఈ విధంగా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో, అంటే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ యొక్క ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 14,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వ వాటా 6,000 రూపాయలు, మొత్తం కలిపితే 20,000 రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలపై ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ ద్వారా 6,000 అయితే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000, మొత్తం 20,000 రూపాయలను ఒకేసారి మీ యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక త్వరలోనే అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక త్వరలోనే మనకు డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు జమ అవుతాయి. ఇక ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడం కానీ, అలాగే మనకు ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ
ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా రెడీగా ఉండడం, ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. అర్హత ఉన్న వారికి మాత్రమే వేస్తారు. అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు. ఇక ప్రభుత్వం కూడా ఈసారి విడుదల చేసేటువంటి అర్హుల లిస్టులో నుంచి చాలామందిని తొలగించే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే మనకు అనేక కారణాలు అయితే ఉన్నాయి. చాలామందికి గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు యొక్క డబ్బులు అయితే పొందుతున్నారని, ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అటువంటి వారందరినీ కూడా మనకు లిస్టు నుంచి తొలగించేసి తర్వాత కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారమే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇక దీంతో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఒక్కో రైతుకు కూడా 7,500 రూపాయల చొప్పున ఎవరైతే మనకు దాదాపు 10 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ 10 ఎకరాల వరకు మాత్రమే కాకుండా ఈ 10 ఎకరాలలో కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇందులోనూ పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి. ఇక దీంతో పాటుగా కూడా మనకు ఈ నెల 28వ తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతుంది. ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి 28వ తారీఖు లోపు అనే సమాచారంతో మరొక వీడియో అయితే మీకోసం అయితే వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే ప్రకటించారు. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా 7,500 వస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వాలని డేట్ అయితే ఫిక్స్ చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 19వ విడత డబ్బులు కూడా రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఈ విధంగా అనేక రకాలుగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే డబ్బులు అయితే మీకు తొందరగా రావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.